ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం. సువన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సంపూర్ణ పూజా విధానం ఎలా చేసుకోవాలో మనకి తెలియజేయడానికి, దిశానిర్దేశం చూపించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనము మొదటి రోజు భాగంగా కొంచెం ఎక్కువసేపు పూజా విధానానికి సమయం పడుతుంది. ఎందుకంటే మనకు ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇవన్నీ కూడా ఉంటాయి. మొదటి రోజున మనం కలశ స్థాపన అని అంటాం. ఇవాళ రేపు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక కంప్యూటర్ కొంటే ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎలాగో అలా ఉంటుంది. మొదటి రోజున ఎలా సంకల్పం చెప్పుకోవాలి, గణపతి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే తర్వాతకి అమ్మవారి యొక్క అవతారాల్లో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి అవతారాల్లో భాగంగా నవదుర్గలు, అగ్నిపురాణం ప్రకారంగా నవదుర్గల్లో భాగంగా ఏ దేవీ పూజ ఆరాధన చేసుకోవాలి, మరుసటి రోజు నుంచి మనం ఏ అష్టోత్తరాలు చేసుకోవాలనే విషయాన్ని మనం కొనసాగింపుగా చెప్పుకుందాము. అలా మొట్టమొదలు పూజా విధానం మనం ఇప్పుడు ప్రారంభిద్దామండి. మొట్టమొదలు మీ దగ్గర ఉన్న ఆచమనం పాత్రలో నీళ్లు ఎడమ చేతితోని కుడి చేతిలోకి వేసుకొని 2 చేతులు తుడుచుకొని కళ్ళు తుడుచుకోండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం కాబట్టి నేత్ర ఆచమనం. ఓం నేత్రాచమన్యం. దీపారాధన చేయండి అమ్మా. కొంచెం నూనె అద్దుకోండి దీపానికి, అగరబత్తికి కొంచెం నూనె అద్దుకోండి. ఇటీవల ఓం నేత్రాచమన్యం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహేం. ఓం దీపాన్ని వెలిగించండి అమ్మా. ఓం భోదీపదేవి రూపాస్త్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ సుస్థిరో భవః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. దీపాలకి పసుపు కుంకుమ పెట్టండి అమ్మా. ఓం తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం లక్ష్మీపదేంగ్రేగం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుద్దరః తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువాదిర్మదిర్మమాం అనన్యాసింతయంతో మాం ఏదవశివ జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పఠే ప్రణుయాదపే విద్యారంభివాహే చ ప్రదేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తన జాయతే. అక్షతలు తీసుకోండి అమ్మా. కలశం దగ్గర 3 సార్లు అక్షతలు వేయండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. రుక్మిణీ పాండురంగాభ్యాం నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య. అక్షతలను కూడా పక్కా పెట్టేసేయండి. ఆచమ్యాహ. మొదటిసారి నీళ్లు తీసుకొని చేతిలో ఉన్న నీళ్లు కప్పులోకి వదిలేసేయండి. తర్వాతకి 3 సార్లు ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ కేశవాయ నమః. నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. మాధవాయ స్వాహ మాధవాయ నమః. గోవిందాయ నమః. పునఃస్థో ప్రక్షాళ్య. 1 నిమిషం అండి. అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఇలా ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క మధ్య వేలుకి చూపుడు వేలుకి మధ్యలో బొటను వేలు పెడితే ఇది గోకర్ణ ముద్ర అంటారండి. ఇలా మనం చేతిలో ఒక్క మినప గింజ వేస్తే నానిందనుకోండి, ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీళ్లు వేసి మన పెదం దగ్గరికి తీసుకెళ్ళి చప్పుడు చేయకుండా తాగేసేయాలి. ఎందుకు మనం ఆచమనం చేస్తాము అనంటే ఎటువంటి నోట్లో ఉన్న దానికి ఆ నీళ్లు వెళ్ళవు, నాలుక ముంచి అలాగే గొంతులోకి 3 సార్లు వెళ్తాయి. దానివల్ల ఈ ట్రంక్ అంతా కూడా శుద్ధం అవుతుంది. దాని వలన మనం వాక్శుద్ధిగా మనం పూజ చేస్తాము అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. కాబట్టి అలా ఇప్పుడు ఆచమనం చేయండి. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ
కేశవాయ నమః, నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ స్వాహ, మాధవాయ నమః, గోవిందాయ నమః. 4సారి నీళ్లు వదిలేయాలి. గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మధుసూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా ఆచమనం చేసిన తర్వాతకి ఇప్పుడు మనం చేసేటువంటిది సంకల్పము అంటారండి. అంటే మనం ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళాలి అని అంటే మన యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళి పలానా బస్సు ఎక్కి పలానా స్థానానికి చేరాలనుకుని మనం బయలుదేరుతాం కదా, అలా ఈ యొక్క సంకల్పం కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేటువంటిది స్పష్టంగా భగవంతుడి దగ్గర చెప్పాలి. అందుకు ప్రారంభం అన్నమాట. అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి విసిరేసుకోండి. వివాహమైన వాళ్ళందరూ కూడా మీ భార్య ఉంటే భార్య ఎడమ భుజం నుంచి వెనక్కి విసిరేయండి. మామూలుగానైతే ఆడవాళ్ళందరూ కూడా వాసన చూసి వెనక్కి ఇలా ఎడమ భుజం నుంచి వెనక్కి విసిరేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమిభారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారవే ఓం భూం భూస్వం హోంజనోతం దత్తైతరోరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతోం ఆపజ్యోతిర్సమృతం బ్రహ్మభోర్భవస్వరం మమ ఉపాత్ దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమనువంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రవన్ ప్రభాత్ శ్రీ విశ్వావసో నామ సంవత్సరే పాడ్యమ్యాం శుక్లపక్షే ఉత్తరా ఫల్గునీ నక్షత్రే శుక్లయోగే కింస్తుప్నకరణే భవకరణే సోమవాసరే ఆశ్వీజమాసే ఇతి శరదృతౌ విశ్వావసో నామ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అమ్మా మేము ఇక్కడ చెప్పేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని చెప్పాము. మీరు ప్రతిరోజు కూడా అవి తెలియని పక్షంలో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయం అనుకొని మీ యొక్క గోత్రము పేర్లు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరి గోత్రం పేర్లు చెప్తాము. అలాగే మీరు మీ గోత్రము మీ ఇంటి పేరు చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రం దాతగోత్రోద్భవస్య యజమానస్య నామధేస్య ముల్లే శ్రవణ్ కుమార్ కీర్తి ముల్లే కీర్తి శ్రవణ్ కుమార్ యజమానస్యాః ముల్లే కీర్తి శ్రవణ్ కుమార్ నామధేస్య యజమానస్యాః సుపుత్రకస్య నామధేస్య ముల్లే సృజన్ సాయి ముల్లే సృజన్ సాయి నామధేస్య యజమానస్యాః ద్వితీయ సుపుత్రకస్య నామధేస్య ముల్లే హారిక హారికా నామ్నీం యజమానస్యాః సహ కుటుంబం సరస్వతి యజమానస్యాః సరస్వతీ నామ్నీం. ఎవరైనా సరే ఇంటి యజమాని ఒకరే ఉంటే వారి పేరు యజమానస్యాః అని ఆఖరిలో చెప్పండి. యజమానస్యాః సహ కుటుంబం శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రం సానుకుల గోత్రోద్భవస్య యజమానస్య నామధేస్య ఇంటి పేరు నిచ్చనమెట్ల రాధా నామధేస్యాః సుపుత్రకస్య నామధేస్య సత్శీతల్ వశిష్ట నామధేస్య శత్రువిహార్ నామధేస్య యజమానస్యాః సహ కుటుంబం. అక్షతలు చేత్తో పట్టుకోండి. చెప్పండి అందరూ కూడా నాతో పాటు ఇప్పుడు ఎలా చెబుతున్నానో అలా చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకునే సంకల్పం ఏదైతే ఉందో అది మొదటి రోజు పూజా విధానంలో భాగంగా చెబుతున్నాం. చెప్పండి. మమ యజమానస్య సహ కుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల
పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవ్యద నివారణ సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర వశాత్ సంభావిత దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం ఇతి మహాకాళీ మహాసరస్వతి జగదాంబికా దేవత నవరాత్రి ఉత్సవ సందర్భే ప్రథమ దివసే మహా గణాధిప దేవత సహిత రాజరాజేశ్వరి సహిత నవదుర్గా శైలపుత్రి సహిత నవదుర్గా దేవత షోడశ ఉపచార పూజాంచ అహం కరిష్యే. కొన్ని అక్షతలు మాత్రమే ఇక్కడ అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర వేసి మీ చేతిలో నీళ్లు పోసుకొని ఆ కప్పులోకి వదిలిపెట్టండి. కుడి చేతిలోకి నీళ్ళు తీసుకొని ఎడమ చేతితోని కుడి చేతిలోకి నీళ్లు పోసుకొని అక్షతలు నీళ్ళు వదిలిపెట్టాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేస్తే భర్త చేతిలో ఉన్న అక్షంతలు నీళ్లు భార్య చేతిలో నుండి ఆ కప్పులోకి పడాలి. సకల ఆవాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఇలా కలశం చెంబు పెట్టుకోండి అమ్మా. దానికి ఒక కంకణం కట్టుకోండి. దాంట్లో ఒక తమలపాకులు ఏవైనా 2 వేసుకొని అక్షతలు పసుపు కుంకుమ దాంట్లో వేయండి అమ్మా. పసుపు కుంకుమ వేయండి ఈ కలశంలో. కుంకుమ కొంచెం అంత గంధం కూడా చిటికెడు వేసుకోండి. అక్షతలు వేసుకోండి. ఒక పుష్పం వేసుకోండి. ఈ అరచెయ్యి ఆడవాళ్ళకు ఆజ్ఞా చక్రం, అందుకే ఇలా దీవిస్తారు, ఇలా తిడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని ఇలా తిట్టకూడదు. ఈ ఆజ్ఞా చక్రాన్ని ఆ యొక్క కలశంపై పెడితే ఆ యొక్క నదీ దేవతలందరూ కూడా ఆవాహన అవుతారు. అలా దానిపైన పెట్టండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుః సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షాదిసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరాः ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణः అంగైశ్చ దేవతాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆ కలశే యథాపతి పవిత్రే పరిచిత్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే అతిత్రేసో అమరోజనారోహన్నభ్రాజసేదిమో आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणावापपजवापो नमापो मृतमापः सम्राडापो विराडापत्वराडापच्छन्दागुष्यापो युदोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवरापो. చేయి తీసి ఆ నీళ్లపైన తమలపాకుతోని ఓంకారాన్ని రాయండి. ఓం 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 కలశ ఉదకే ఓంకార దేవతాం నిక్షిప్త్యాం దైవం సంప్రోక్ష. ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి నీటిని కలశంపై ఒక్కసారి ఒక చుక్క నీళ్లు చల్లండి. దైవం సంప్రోక్ష, మీ పైన నీళ్లు చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష, చుట్టూ ఉన్న అన్ని పదార్థాల పైన చల్లండి. అపవిత్రోపవిత్ర పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు మనం వచ్చినటువంటి దేవీ దేవతలందరూ కూడా ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోలేదండి. మనం ఎలా అంటే వాళ్ళ కుడి చేయి కుడి కాలు కుడి చేయితోని ఎడమ కాలు ఎడమ చేతితో ఇలా తాకి వారిని రమ్మని అంటేనే వస్తారు. మరి వారందరూ కూడా ఇక్కడ బయటనే నిల్చొని ఉన్నారు కాబట్టి మొదలు ఏం చేయాలి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి వారిని తీసుకొని వచ్చి మనం ఆవాహన చేయాలి. జనులందరికీ కూడా మనం ఆహ్వానం ఇస్తాం, ఇన్విటేషన్ అని. దేవతలందరికీ కూడా ఆవాహనము అని అంటారు. కాబట్టి ఒక్కసారి ఆ నీళ్ళని ఇలా చూపించి పక్కనున్న ప్లేట్లోకి ఆ తమలపాకుతో వదిలేస్తూ ఉండండి. శ్రీమన్మహా గణాధిపతి దేవత గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. ఈ మండపంలో వేసేసేయండి. అక్షతల్ని వేసేయండి. మీ కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా తాకి పట్టుకోండి. అమ్మ ఎవరు కూడా ఈ కలశ స్థాపన చేసుకునేటువంటి 9 రోజులు సెక్యూర్డ్గా మళ్ళీ కదిలించకుండా ఉండేట్టుగా మీ ఇళ్లలో మీరు స్థాపన చేసుకొని పెట్టుకోండి. ఇలా కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఈ క్లాత్ వరకు తాకి పట్టుకోండి, సరిపోతుంది. ఓం అసునీతే పునరస్మాతో చక్షుప్రాణమిహినో దేహి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనమదే ప్రయాణస్వస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానేవ యథా స్థానం బహ్వయే
స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. చెప్పండి. సుముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, సుప్రసన్నో భవ, స్థాపితో భవ. స్థాపితో భవ, ఇలా చేతిని మీ వైపు తిప్పుకోండి. అభిముఖో భవ, అభిముఖో భవ, ఆసనం ఆసనం, కురు కురు, కురు, స్థిరాసనం. స్థిరాసనం. ఇంటికి వచ్చిన అతిథికి ఏమంటాం? నిదానంగా కూర్చోండి, కంగారు ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చోండి, ఏం కావాలన్నా అడిగి మాతో చేయించుకోండి అంటాం కదా. భగవంతుని కూడా అలాగే, అయ్యా మీకు ఏం కావాలో మాకు వీలైనంత వరకు కూడా మీకు ఉపచారికములు చేస్తాము అని బింబేస్మిన్ సన్నిధింకురు కలశేస్మిన్ సన్నిధింకురు అని స్వామివారిని ఆవాహన చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి స్వామివారు కూర్చున్నారు. ఇప్పుడు పూజ చేసే విధానంలో భాగంగా ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం. అంటే బంగారపు సింహాసనం వేస్తున్నామని. ఇక్కడ నిజంగా బంగారపు సింహాసనం ఉందా? లేదు కదా. బంగారపు అక్షతలు వేస్తున్నామని. నిజంగా బంగారపు అక్షతలు ఉన్నాయా అంటే స్వామివారు మీరు ఏమేమి పదార్థములతో పూజ చేస్తున్నారని లక్షలు కోట్లు పెట్టి పూజ చేస్తున్నారు అనేది చూడరు. స్వామివారు చూసేటువంటిది కేవలం మీరు ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారని. ఆయన దగ్గర లేని లక్షల, ఆయన దగ్గర లేని కోట్ల. కాబట్టి ఆయన కావాల్సింది ఏంటంటే మీ శక్తి కాదు, భక్తి. మనం ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మనసులో గం గణపతయే నమః అనుకుంటూ అక్షతలు ఎడమ చేతిలో తీసుకొని 2 గింజల చొప్పున ఇక్కడ ఉన్నటువంటి గణపతి పాదముల దగ్గర వేస్తూ ఉండండి. ఓం గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అర్ధం వచ్మి సత్యం వచ్మి అవతు మాం అవతు భక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజామమ శిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వదో మాం పాహి పాహి చమంతాద్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తిష్టతే సర్వం జగదిదం త్వయలయమేష్యతే. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమా త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం. గణాదేం పూర్వముచ్చార్య వర్ణాదేం తదనంతరం అనస్వారః పరతరః అర్ధేందులతిదం కారేణ రుద్ధం ఏతత్మనస్వరూపం గకారం పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాన్త్యరూపం బిందురత్తరరూపం నాదస్సంధానం సగుంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకర్షిః నికృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణాధిపతిర్దేవతా. ఓం గంగణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఒక్కసారి స్వామివారి పైన ప్రోక్షణ చేయండి అమ్మా నీళ్ళతోని. ఓం ఆభవిస్తామయో భువః స్నాన ఓర్జేన భాసన మహేరణాయ దక్షతే యో వశివనమోరదః తస్య పాదయతే హనః ఉదలీరివ మాతరః తస్మారంగమావహ యస్య క్షయాయ జిన్వధః
आपो जनयथा जनः పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. అక్షతలు తీసుకొని గణపతి యొక్క పాదముల దగ్గర వేయండి. విచిత్ర రత్న రజితం దివ్యాస్తర సంయుతం స్వర్ణ సింహాసనం చారు గృహాసుర పూజిత. ఇది ఆసనం సమర్పయామి. మళ్ళొకసారి నీళ్లు చూపించి స్వామివారి ఆ గిన్నెలోకి ఆ నీటి చుక్కను వదిలిపెట్టండి. ఓం సర్వతీర్థ సమానీతం పాద్యం గంధారి సంయుతం విఘ్నరాజా గృహానేదం భగవాన్ భక్తవత్సల శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరొకసారి చూపించి అందులో నీటిని వదిలిపెట్టండి. ఆర్ఘ్యం చ మధు సంయుక్తం గంధ పుష్పక్షతయుతం గణాధ్యక్షారమస్తేస్తో అర్ఘ్యం ఆచమనం ప్రభో శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం దద్యాధ్యామధు సంయుక్తం మధుపర్కం మయా కృతం గృహాన సర్వలోకేశాం ఇది సర్వలోకే గణనాద నమోస్తుతే. ఇది మధుపర్కం సమర్పయామి. మరొకసారి నీళ్ళ చుక్క వేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. ఒక పుష్పం తీసుకొని గంధం పసుపు కుంకుమ అది పెట్టేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యవష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం వహ్వయే శ్రియం శ్రీగంధాంధారయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమా విలేపనం సమర్పయామి. ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. ఓం ఇక్కడ స్వామివారికి వేసేసాడు అమ్మ వస్త్రం. ఓం రజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామీష్టదాయక వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి మనం వస్త్రము గంధము పసుపు కుంకుమ సమర్పించాము. స్వామివారి చుట్టూ కూడా పసుపు పూలతోని స్వామివారి చుట్టూ కూడా అలంకారం చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం కాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యం ఇదం నమో నమః. ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. ఓం ధూపమాగ్రాపయామి. పరస్మేఘార్ధ సంయుక్తాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యాం గృహాన వరదోః శుభాం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. 2 అట్టిపళ్ళు పెట్టేసేయండి. ఇది లంబాపుర నైవేద్యాం నివేదయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంవర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం బాణాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఇత్యుత్తరాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. పాదోక్షాళయామి. పునః ఆచమనీయం సమర్పయామి. మనం ఎప్పుడు నైవేద్యం పెట్టినా సరే స్వామివారి దగ్గర నైవేద్యం పై ఒకసారి నీళ్లు చల్లి 5 సార్లు చూపించి చుట్టూ నీళ్లు తిప్పాలి. మళ్ళీ రివర్స్ లో నీళ్లు తిప్పాలి. 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టాలి. మనం అన్నం తిన్న తర్వాతకి మనం ఏదైతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నామో భగవంతుడికి కూడా అలా చేయడం. ఇక్కడితో గణపతి పూజ పూర్తయింది. మనం 9 రోజులు కూడా గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఆయన ఆరాధన చేయకుండా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన గాయత్రి ఆఖరిలో చెప్పిన తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతని గం గణపతయే నమః అని 11 సార్లు అనుకొని గంధం పసుపు కుంకుమ అద్ది గణపతి దగ్గర పెడితే గణపతి ఆరాధన పూర్తవుతుంది నిత్యం. లేదు మీకు టైం ఉంది అంటే మీ మొదటి నుంచి చేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. మహాసరస్వతి చదువుల తల్లి, మరి ఈ రోజు అమ్మవారిని ఎలా స్తుతించాలి గురుగారు? సరస్వతీదేవి యొక్క అవతారము, అమ్మవారి యొక్క కుంకుమార్చన ప్రారంభము
ఈ అమ్మవారి యొక్క కుంకుమార్చన జరిగేటప్పుడు మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ అందరూ కూడా కుంకుమార్చన చేయడం ప్రారంభించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః, మహాభద్రాయ నమః, మహామాయాయ నమః, వరప్రదాయ నమః, శ్రీప్రదాయ నమః, పద్మనిలయాయ నమః, పద్మాక్షయ నమః, పద్మపక్షికాయ నమః, ఓం శివానుజాయ నమః, పుస్తకాస్తాయ నమః, జ్ఞానముద్రాయ నమః, రమాయ నమః, కామరూపిణ్యై నమః, మహావిద్యాయ నమః, మహాపాతకానాశిన్యై నమః, ఓం మహాశ్రయ నమః, మారణ్యై నమః, మహాభోగయ్యై నమః, మహాభూజాయ నమః, మహాభాగాన్యై నమః, మహోత్సాయ నమః, దివ్యాంగాయ నమః, సురవందితాయ నమః, మహాకాళ్యై నమః, ఓం మహాపాశాయ నమః, మహాకారాయ నమః, మహాంకుశాయ నమః, ఓం సితాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వయే నమః, ఓం విద్యోన్మలాయ నమః, ఓం వైష్ణవే నమః, చంద్రికాయ నమః, ఓం చంద్రలేఖ విభూషితాయ నమః, మహాఫలాయ నమః, సావిత్రీ నమః, సురాసాయ నమః, దేవ్యై నమః, దివ్యాలంకారభూషితాయ నమః, వాగ్దేవ్యై నమః, వసుదాయ నమః, ఓం తీవ్రాయ నమః, మహాభద్రాయ నమః, మహాబలాయ నమః, ఓం భోగదాయ నమః, ఓం భారాత్యై నమః, భామాయ నమః, గోమత్యై నమః, జిట్లాయ నమః, వింధ్యావాసిన్యై నమః, చండికాయ నమః, సుభద్రాయ నమః, సురభూజితాయ నమః, వినిద్రాయై నమః, వైష్ణవ్యై నమః, బ్రాహ్మ్యై నమః, బ్రహ్మజ్ఞానాైకసాధకాయ నమః, ఓం సౌదామిన్యై నమః, ఓం సుధామూర్తయే నమః, ఓం సువీనాయై నమః, ఓం సువాసిన్యై నమః, ఓం విద్యారూపిణ్యై నమః, బ్రహ్మచారిణ్యై నమః, ఓం బ్రహ్మజాయై నమః, ఓం విశాలాక్షై నమః, ఓం పద్మలోచన్యై నమః, ఓం శుభాసురప్రమద్యై నమః, ఓం ధూమ్రలోచనాయ మర్ధిన్యై నమః, ఓం సర్వాత్మికాయ నమః, ఓం త్రయీమూర్తే నమః, ఓం శుభదాయ నమః, ఓం శాస్త్రరూపిణ్యై నమః, ఓం సర్వదేవస్తుదాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం సురాసుర సంస్కృతాయ నమః, ఓం రక్తబీజనిహంత్రే నమః, ఓం చాముండాయ నమః, ఓం ముండాకాంబికాయ నమః, ఓం కాలరాత్రే నమః, ఓం ప్రహారణ్యై నమః, కాలదాత్రే నమః, ఓం కాలాధరాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం వారారోహిణ్యై నమః, వాగ్దేవ్యై నమః, వారాహ్యై నమః, ఓం వారిజాసనాయ నమః, ఓం చిత్రాంబర్యై నమః, ఓం చిత్రగంధాయ నమః, ఓం చిత్రమాల్య విభూషిణ్యై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం కామప్రదాయ నమః, ఓం వంద్యాయ నమః, ఓం రూపసౌభాగ్యదాయన్యై నమః, ఓం శ్వేతానాయన్యై నమః, ఓం రక్తమధ్యాయ నమః, ఓం విభుజాయ నమః, ఓం సురపూజితాయ నమః, నిరంజనాయ నమః, ఓం నీలజంఘాయై నమః, ఓం చతుర్వర్గఫలప్రదాయ నమః, ఓం చతురాసన సామ్రాజ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం హంసాసనాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మంత్రవిద్యాయ నమః, సరస్వత్యై నమః, మహాసరస్వత్యై నమః, ఓం విద్యాయ నమః, జ్ఞానైకత్వరాయ నమః, ఓం ఇది శ్రీ సరస్వతీ దేవతాభ్యాం ఇదం నమో నమః. గురుగారు నిజంగా చాలా సంతోషం అండి. నవరాత్రులు అంటే 9 రోజులు, ఈసారి విశేషంగా 11 రోజుల పాటు మీ ముఖంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా చక్కగా వీడియో పెట్టుకొని చేసుకునేలాగా ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు ఇచ్చారు. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.